హలో! వెల్కమ్ టు వినీస్ కిచెన్. ఈరోజు యమ్మీ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ముప్పావు కేజీ చికెన్‌ని క్లీన్‌గా వాష్ చేసుకొని తీసుకోండి. దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కస్తూరి మేతి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనాను వేసుకోండి. తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 4 స్పూన్స్ వరకు కర్డ్‌ని వేసుకోండి. తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని, పసుపు కొద్దిగా, సాల్ట్ 1 స్పూన్ వేసుకొని, ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచుకోండి. ఇప్పుడు 2 గ్లాసెస్ బాస్మతి రైస్‌ని క్లీన్‌గా వాష్ చేసుకొని తీసుకొని, 2 గ్లాసెస్‌కి 4 గ్లాసెస్ వాటర్ వేసి, సాల్ట్ కొద్దిగా, బిర్యానీ స్పైసెస్‌ని వేసి, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ నెయ్యిని వేసి హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నాననివ్వండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆనియన్స్‌ని వేసి, బ్రౌన్ ఆనియన్స్‌ని చేసుకొని పక్కకు తీసుకోండి. అదే కడాయిలో నూనె కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసి, బిర్యానీ స్పైసెస్‌ని వేసి, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసి, ఒక 80-90% వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యేంతలోపు పక్కన స్టవ్ మీద ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని పెట్టి ఒక 70% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తరువాత అడుగు మందంగా ఉన్న వెడల్పాటి పాత్రను తీసుకొని నెయ్యిని అప్లై చేసి 1 లేయర్ రైస్‌ని వేసుకొని, తర్వాత చికెన్‌ని వేసి, ఇంకో 1 లేయర్ రైస్‌ని వేసుకొని, ముందుగా చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ని వేసి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఫుడ్ కలర్‌ని కొద్ది వాటర్‌లో కలిపి వేసుకోండి. తర్వాత దమ్‌కి పెట్టండి. 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 5-10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని, వేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.